సో మైసెల్ఫ్ సాయి చైతన్య జాదవ్. ఐ సెక్యూర్డ్ ఆల్ ఇండియా ర్యాంక్ 68 ఇన్ CSE 2024 అండి. పర్టికులర్లీ స్పీకింగ్ అబౌట్ విష్ణు సార్ దగ్గర నేను 2021 మెయిన్స్ అప్పుడు వచ్చాను. కానీ సార్ దగ్గర టెస్ట్ సిరీస్లో ఉన్న మోడల్ ఆన్సర్స్ కానీ సార్ దగ్గర ఇన్పుట్స్ కానీ అవన్నీ నాకు హెల్ప్ అయింది. అది సబ్సిక్వెంట్ అటెంప్ట్స్లో నాకు హెల్ప్ అయింది కాబట్టి ఇప్పుడు నాకు 68 ర్యాంక్ వచ్చిందని నేను అనుకుంటాను. సార్ యూస్ టు సెండ్ మీ ఆల్ దోస్ GS టెస్ట్ సిరీస్, ethics test series and essay test series personally to me without paying any money appudu. Thanks to sir actually. చైతన్య జాదవ్ కోవిడ్ టైమ్స్ 2020 నుండి తన ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు. 2020, 2021, 2022 చాలా హార్డ్ వర్క్. ప్లీజ్ ఒక వెరీ వెరీ హంబుల్ గ్రౌండ్. ఎంత హంబుల్ బ్యాక్గ్రౌండ్ అంటే సో ఏదైతే మనకి సోషల్ బ్యాక్వర్డ్, ఎకనామికల్ బ్యాక్వర్డ్, సో అంత హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎనీహౌ ఒకటి యాక్సెప్ట్ చేయాల్సిందే. ద టఫెస్ట్ ఎగ్జామినేషన్ ఇన్ ఇండియా ఈజ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్. ఎందుకు అని అంటే బికాస్ ఆఫ్ ఇట్స్ సబ్జెక్టివ్ నేచర్. మనకు తెలియదు, అన్సర్టనిటీ, చాలా అన్సర్టనిటీ ఉంటుంది. అది రిజల్ట్ వచ్చేంత వరకు కూడా మనకు వస్తుందా రాదా అనేటటువంటి కన్ఫ్యూజన్లో ఉంటాం. ఆ పర్టికులర్ ఎగ్జామ్ క్రాక్ చేయడం అనేది అతిశయోక్తి అని అంటే ఖచ్చితంగా ఒప్పుకోవాల్సినటువంటి విషయం. ఎస్, దిస్ ఎగ్జామినేషన్, దిస్ ర్యాంక్ రిజల్ట్స్ రియల్లీ రిక్వైర్స్ ఏ స్ట్రాంగ్ round of applause. Morning. సో ఇప్పుడు మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి పాపం వాళ్ళ ఊర్లో చాలా అర్జెంట్ పని ఉన్నప్పటికీ కూడా మళ్ళీ రేపు సండే అవుతుంది, మీరు కొంచెం ఈరోజే రావాలి అని అంటే ఓన్లీ మిమ్మల్ని కలవడానికి కోసం మాత్రమే ఇక్కడికి వచ్చాడు. సో ఏ డౌట్స్ ఉన్నా సరే నేను అడిగినట్టు ఉంటుంది అది. సో మీకు ఏం డౌట్స్ ఉన్నాయో, ఎలా ప్రిపేర్ అవ్వాలో, సో యూ కెన్ ఆస్క్ చైతన్య జాదవ్ సార్. ఓకే, ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ఫస్ట్ సార్, థ్యాంక్ యూ ఫర్ ది ఇంట్రడక్షన్ సార్. మైసెల్ఫ్ సాయి చైతన్య జాదవ్ అండి. Telugu is okay or shall I speak in English also? So let me introduce myself first. So myself Sai Chaitanya Jadhav. I secured All India rank 68 in CSE 2024 andi. So this is basically my 6th attempt. So I was preparing since 2019. So 2019 was my first attempt, and as you know that it was lot of failures that I saw in my journey. And ఫస్ట్ అటెంప్ట్లో నాది ప్రిలిమ్స్ పోయిందండి. సెకండ్ అటెంప్ట్లో ఐ ఫెయిల్డ్ ఇన్ మెయిన్స్. థర్డ్ అటెంప్ట్లో ఐ ఫెయిల్డ్ ఇన్ ఇంటర్వ్యూ. దెన్ ఫోర్త్ అటెంప్ట్లో మళ్ళీ ఇంటర్వ్యూకి ఫెయిల్ అయ్యాను. ఫిఫ్త్ అటెంప్ట్లో మళ్ళీ మెయిన్స్ పోయింది. ఇప్పుడు సిక్స్త్ అటెంప్ట్లో ఐ ఫైనల్లీ సెక్యూర్డ్ ర్యాంక్. సో బేసికలీ అంటే చాలామంది ఏంటంటే ర్యాంక్ వచ్చేసిన తర్వాత కొంతమంది ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ అయితే, కొంతమంది సెకండ్ అటెంప్ట్లో క్లియర్ అవుతుంది. కానీ ఈ 6 అటెంప్ట్స్లో నాది ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఐ క్యాన్ with my experience I can share my all the insights, all the wisdom. If you have any doubts with regards to anything, with regards to GS, essay or any anthropology also, particularly speaking about Vishnu sir దగ్గర నేను 2021 మెయిన్స్ అప్పుడు వచ్చాను. 2020లో అది మెయిన్స్ పోయింది. సార్ దగ్గర వచ్చినప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ టైం కలిసినప్పుడు సార్ నాకు ఆంథ్రోపాలజీలో 2020 మెయిన్స్ అవుతుంది, ఫస్ట్ మెయిన్స్ అప్పుడు. సార్ నాకు ఆంథ్రోపాలజీలో అప్పుడు ఐ రిమెంబర్ ఐ స్కోర్డ్ 90 ఇన్ మై పేపర్ 1, 120 ఇన్ మై పేపర్ 2. అప్పుడు 210 వచ్చింది. అప్పుడు సార్ దగ్గర వచ్చేసరికి సార్ ఏమన్నారంటే లాస్ట్ ఇయర్ 2020లో సంకిత్ సార్ హీ 325 మార్క్స్ వచ్చింది. అతనికి SI నుంచి IPS అయ్యాడని చెప్పారు సార్ మీరు అప్పుడు. అవును సార్, IPS అయ్యారని చెప్పారు. 325 చూసినప్పుడు నాకు కూడా అనిపించింది ఐ క్యాన్ ఆల్సో స్కోర్ 325. అంటే ఆ హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి 325 స్కోర్ చేయడము, ఈ 210 నుంచి 325 అనేది చాలా బేస్ ఎఫెక్ట్ లాగా పనిచేస్తుంది, 100 మార్క్స్ అని. అప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ విష్ణు సార్ ఐ రోడ్ టెస్ట్ సిరీస్ హియర్. నేను రెగ్యులర్గా అన్ని టెస్ట్ రాసేటోని. ఈవెన్ సార్ యూస్ టు ఇవాల్యుయేట్ ఆల్ మై టెస్ట్. అప్పుడు మోర్ ఓవర్ డ్యూ టు ఆంథ్రోపాలజీ నా నెక్స్ట్ అటెంప్ట్లో అంటే 2021లో నేను ఇప్పుడు టెస్ట్ సిరీస్ రాశాను. 2021లో ఐ స్కోర్డ్ అప్పుడు 245. దో ఇట్ వాస్ నాట్ ఎ గుడ్ స్కోర్,
బట్ ఇట్ రియల్లీ హెల్ప్డ్ మీ ఇన్ ఆర్డర్ టు బిల్డ్ మై ఫౌండేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఎక్కడ సరైన క్లాసెస్ తీసుకోలేదు ఎప్పుడు కూడా ఆంథ్రోపాలజీకి. ఇట్ వాస్ ఓన్లీ సెల్ఫ్ ప్రిపరేషన్. కానీ సార్ దగ్గర టెస్ట్ సిరీస్లో ఉన్న మోడల్ ఆన్సర్స్ కానీ సార్ దగ్గర ఇన్పుట్స్ కానీ అవన్నీ నాకు హెల్ప్ అయింది. అది సబ్సిక్వెంట్ అటెంప్ట్స్లో నాకు హెల్ప్ అయింది కాబట్టి ఇప్పుడు నాకు 68 ర్యాంక్ వచ్చిందని నేను అనుకుంటాను. మళ్ళీ 2022లో నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. 2022లో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నాకు ఆంథ్రోపాలజీలో మళ్ళీ తగ్గింది. కానీ 245 to 2021లో వచ్చినప్పుడు 2022లో ఐ రెడ్యూస్ మై మార్క్స్ 20 మార్క్స్ 225 వచ్చింది సార్ అప్పుడు. ఎస్ సార్. అప్పుడు మళ్ళీ నేను సార్ దగ్గర ఇంప్రూవ్ అయింది కాబట్టి 2021లో మళ్ళీ 2023లో సార్ దగ్గరికి రావాలని ఇక్కడ టెస్ట్ సిరీస్ మళ్ళీ తీసుకోండి 2023లో రెండోసారి. అంటే అప్పుడు నాకు ఇంప్రూవ్ అయింది కాబట్టి ఈసారి కూడా ఇంప్రూవ్ అవుతుంది అనుకుని ఇక్కడ తీసుకున్నాను సార్ దగ్గర. సార్ కూడా అన్నాడు ఈసారి మనం చేద్దాం, కలిసి చేద్దామని అన్నాడు సార్. అన్ని టెస్ట్ నా దగ్గర రాయి, నేను పర్సనల్లీ నీకు ఒక 1 hour స్లాట్ అలాట్ చేసుకొని కావాలంటే ఆఫ్లైన్లో లేకుండా ఆన్లైన్లో అయినా ఉండు, వి విల్ ఇవాల్యుయేట్ అని అన్నారు. నేను కొన్ని క్లాసెస్ కూడా అప్పుడు అటెండ్ అయ్యాను సార్. మీరు ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ ఎక్స్ప్లెనేషన్ కాదు సార్, బిఫోర్ టెస్ట్ బిఫోర్కి క్లాసెస్ ఉంటాయి, రివిజన్ క్లాసెస్. సార్ రివిజన్ క్లాసెస్ కూడా అటెండ్ అయ్యాను. సార్ కూడా పర్సనల్లీ నాకు కావాల్సిన కేస్ స్టడీస్ లాంటిది అలాంటివి, లేకుంటే ఏదైనా ఆన్సర్స్కి ఇంకా ఎక్స్ట్రా వాల్యుడేషన్ కావాల్సింది అలాంటివి ఇచ్చేటోళ్ళు సార్ అయితే. సో 2023లో ఇఫ్ యూ లుక్ అట్ మై మార్క్ షీట్ 2023లో ఐ ఇంక్రీజ్ మై మార్క్స్ ఇన్ పేపర్ 1 to 135 సార్ అప్పుడు. కానీ పేపర్ 2లో అన్ఫార్చునేట్లీ నాకు 65 వచ్చింది. ఐ డోంట్ నో వాట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్. కానీ మేబీ అది ఇవాల్యుయేటర్ మిస్టేకో ఎవరి మిస్టేకో తెలియదు. కానీ అంటే మెయిన్స్ ఈజ్ కంప్లీట్లీ సబ్జెక్టివ్ అండి. అంటే వీ కెనాట్ సే. ప్రిలిమ్స్ అంటే ఏంటంటే ఆబ్జెక్టివ్ పేపర్ కాబట్టి మనం రాసిన తర్వాత మన ప్రిపరేషన్కి, అంటే మన ప్రిపరేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అవుట్కమ్ అని చెప్తాను నేను ప్రిలిమ్స్ పరంగా. మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయినా అనుకో, కరెక్ట్ స్టాటిక్ సబ్జెక్ట్ చదివారనుకో, కరెక్ట్గా కరెంట్ అఫైర్స్ చదివి కరెక్ట్గా టెస్ట్ సిరీస్ సాల్వ్ చేసుకొని వెళ్తే ఐ కెన్ అష్యూర్ యూ ద నెక్స్ట్ ఇయర్ అయినా ప్రిలిమ్స్ అవ్వకుండా నెక్స్ట్ ఇయర్ పక్క అవుతుంది. కానీ మెయిన్స్లో అట్లా చెప్పలేము. మెయిన్స్లో ఏంటంటే ఇట్స్ కంప్లీట్లీ సబ్జెక్టివ్. కానీ అలా అని మనం ప్రిపరేషన్ ఆపొద్దని చెప్తాను నేను. కానీ వీ షుడ్ డూ సమ్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్స్ అన్నట్టు, ఈ ఆన్సర్ రైటింగ్ కానీ ఆప్షనల్ సరిగా చేయడం కానీ అలా చేస్తే డెఫినెట్లీ యూ విల్ ఇంప్రూవ్ మార్క్స్ ఇన్ మెయిన్స్ అని చెప్తాను. మోర్ ఓవర్ ఫైనల్ ర్యాంక్ రావడానికి ఇంప్రూవ్ కూడా చాలా మార్క్స్ ఇంపార్టెన్సే. సో మెయిన్స్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో పేపర్ 1 నాకు పెరిగింది అప్పుడు. సో అప్పుడు కూడా నాకు ఆ 2023 టైంలో కూడా ఎప్పుడైతే నాకు టెస్ట్ సిరీస్లో హెల్ప్ అయిన మెటీరియల్స్ ఏదైతున్నా అది నేను పక్కన నోట్స్ పెట్టుకున్నాను. అంటే 2 సార్లు టెస్ట్ సిరీస్ తీసుకున్నాను కాబట్టి ఆ నోట్స్ అనేది, ఆ వాల్యుడేషన్ నోట్స్ అనేది నాకు ఇంకా చాలా నా దగ్గరనే ఉంది. ఇంకా ఐ మీన్ నాకు గుర్తుంది సార్ 2021లో నేను ఫస్ట్ టైం టెస్ట్ సిరీస్ రాసుకున్నప్పుడు ప్రైమేట్స్ ఇంకా ఫాసిల్స్ నేను మొత్తం కంప్లీట్లీ మీ మీదనే రిలై అయ్యాను సార్. అప్పుడు మీరు మీ దగ్గర ఆ మెటీరియల్ ఏదైతే ఉందో ఐ థింక్ యూ కవర్డ్ ఫ్రమ్ ఎవ్రీ అదర్ సోర్సెస్, తెలుగు అకాడమీ బుక్స్ కానీ ఇలాంటిది కవర్ చేశారు. ఆ నోట్స్ ఇప్పటివరకు నాకు ఉంది నా దగ్గర. అది నేను చింపేసుకొని నేను పక్కన నా నోట్స్లో పెట్టుకున్నాను సార్, అది పిన్ చేసుకొని. అది చాలా బాగా అనిపించింది సార్ నాకు. అది ఆ కంటెంట్ అనేది ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ హోంవర్క్ టెస్ట్ వచ్చినప్పుడు కూడా మీ కంటెంట్ రాశాను అప్పుడు నేను. అది థ్యాంక్ యూ సార్. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇంటర్వ్యూ గైడెన్స్ అప్పుడు కూడా విష్ణు సార్ నాకు చాలా హెల్ప్ చేశాడండి. అంటే ఎప్పుడైనా మెసేజ్ పెడితే సార్ ఏమో పెన్షన్గా రిప్లై ఇవ్వడము, ఈ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ ట్యాకిల్ చేయాలంటే ఇలా ఆన్సర్ చెప్పండి అని ఇలా చెప్పేటోడు సార్. మోర్ ఓవర్ అదే కాకుండా లాస్ట్ అటెంప్ట్లో 2024 అటెంప్ట్లో నేను ఇక్కడ నేను టెస్ట్ సిరీస్ రాలేదు అప్పుడు, కానీ సార్ యూస్ టు సెండ్ మీ ఆల్ దోస్ జిఎస్ టెస్ట్ సిరీస్, ethics test series and essay test series personally to me without paying any money అప్పుడు. థ్యాంక్స్ టు సార్ యాక్చువల్లీ. అయితే సార్ ఏమన్నారంటే ఫస్ట్ అయితే చూద్దాం, ఫస్ట్ అయితే ర్యాంక్ రాని, దాని తర్వాత ఏమైనా చూసుకుందామని అన్నాడు. అయితే నాకు జిఎస్ మార్క్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ప్రతి ఇయర్. ఫ్రమ్ ఫస్ట్ అటెంప్ట్లో ఐ థింక్ 2020లో 320, దాని తర్వాత 360, 380, లాస్ట్ ఇయర్ 410 వచ్చింది. ఈసారి కొంచెం 5 మార్క్స్ తగ్గింది యాక్చువల్ జిఎస్లో నాకు. కానీ మై ర్యాంక్ ఈజ్ బికాస్ ఆఫ్ డ్యూ టు ఆంథ్రోపాలజీ విచ్ ఐ స్కోర్ 283 అండ్ ఇంటర్వ్యూ దట్ ఐ స్కోర్ 205 యాక్చువల్లీ. అందుకే నాకు 68 ర్యాంక్ అనేది వచ్చింది. దట్స్ ఆల్ అండి. ఇంకా మీకు ఏమైనా స్పెసిఫిక్గా డౌట్ ఉంటే ప్రిలిమ్స్ అయినా కానీ మెయిన్స్ అయినా కానీ ఏదైనా కానీ ఐ ప్రిఫర్ స్టార్టింగ్ విత్ ప్రిలిమ్స్. ఎందుకంటే 25 డేస్లో ప్రిలిమ్స్ ఉంది అనుకోండి, 25 కూడా కాదు 20 డేస్ అనుకోండి, 22 డేస్లో ఉంది. ఏమైనా ప్రిలిమ్స్ డౌట్ ఉంటే ఫస్ట్ చెప్పండి, దాని తర్వాత ఐ విల్ క్లియర్ ఇట్. ఫస్ట్ క్వశ్చన్ డౌట్స్ ఉన్నాయా? ఎస్, లౌడర్. కొంచెం నిలబడి చెప్పండి, ఎందుకంటే కనబడు. పర్లేదు లేదు సార్. సీసాట్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? సో యాక్చువల్లీ ఇది చాలా రిలవెంట్ క్వశ్చన్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ 2023లో సీసాట్ వాజ్ వన్ ఆఫ్ ద వెరీ మచ్ డిఫికల్ట్ పేపర్ ఇన్ ప్రీవియస్ టైమ్స్ అన్నట్టు. 2023లో చూసేసరికి మా ఫ్రెండ్స్ చాలా మంది ఐఐఎం చేశారు, ఐఐటీ చేశారు, వాళ్ళు కూడా సీసాట్ క్వాలిఫై అవ్వలేదు.
నాకు తెలిసి అంటే ఇన్ మై ఒపీనియన్ సీసాట్ పేపర్ని మనం ఎలా చూడాలంటే దెర్ ఆర్ 80 క్వశ్చన్స్ ఇన్ ఇట్. ఐ యూస్ టు సాల్వ్ 60+ క్వశ్చన్స్. సో 60+ క్వశ్చన్స్ అంటే 60+లో నేను ఒక 15 క్వశ్చన్స్ కూడా పోతే ఐ కెన్ స్కోర్ 45+ క్వశ్చన్స్. అప్పుడు నాకు 66 అనేది కట్ ఆఫ్ క్లియర్ అవుతుంది. అంటే దెర్ ఆర్ 3 categories ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ సీసాట్ అన్నట్టు. ఒకటేమో రీడింగ్ కాంప్రిహెన్షన్, సెకండ్ రీజనింగ్, థర్డ్ యాప్టిట్యూడ్ అండి. సో ఐ ప్రయారిటైజ్ మై క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దిస్ అన్నట్టు కేటగిరీ. సో ఫస్ట్ నేను రీడింగ్ కాంప్రిహెన్షన్ ఫస్ట్ ఒక 40 minutesలో చేసేస్తాను, 30 to 40 minutesలో. డిస్పైట్ ఎంత టఫ్ అయినా కానీ ఐ షుడ్ కంప్లీట్ ఆల్ దోస్ 27 క్వశ్చన్స్. 25 to 27 వస్తుంది, మోస్ట్లీ 27 వస్తుంది. ఆ 27 నేను సాల్వ్ చేసేసి అప్పుడే బబుల్ చేసి పక్కన పెట్టేస్తాను. సో దట్ నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను 27 సాల్వ్ చేస్తే 60+ క్వశ్చన్స్ అనేది మిగిలిందంతా 33 క్వశ్చన్స్ ఉంటుంది. అప్పుడు సెకండ్ ప్రయారిటీ 40 minutes తర్వాత ఐ గో ఫర్ రీజనింగ్ క్వశ్చన్స్. రీజనింగ్ క్వశ్చన్స్ ఎలా ఉంటుందంటే ఇట్ క్యాన్ బి సాల్వ్డ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ బ్యాక్గ్రౌండ్. మీరు ఐఐటీస్ అయినా కానీ లేకుంటే ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అయినా కానీ రీజనింగ్ ఇస్ సంథింగ్ విచ్ క్యాన్ బి సాల్వ్ వెరీ ఈజీలీ విత్ డ్యూ టైమ్ అన్నట్టు. కొంచెం టైం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ టేబుల్ క్వశ్చన్స్, ఒక అతను ఆపోజిట్లో ఇలా కూర్చున్నారు అంటారు, ఇలా సాల్వ్ చేయాలన్నట్టు. జస్ట్ ప్యాటర్న్ ఉంటుంది దానికి అలా అన్నట్టు. ఆర్ ఏజ్ లాంటి క్వశ్చన్స్. సో సెకండ్ ప్రయారిటీ నేను రీజనింగ్ క్వశ్చన్స్ ఇచ్చేటండి. థర్డ్ యాప్టిట్యూడ్ ఇచ్చేటండి. యాప్టిట్యూడ్ కూడా ఎలాంటి క్వశ్చన్ అంటే యూ షుడ్ ఐడెంటిఫై ఈజీ క్వశ్చన్స్ ఇన్ యాప్టిట్యూడ్ అన్నట్టు. సో సీసాట్ ఈస్ బేసికలీ సాల్వింగ్ ద ఈజీ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ ఆల్ ద టఫ్ క్వశ్చన్స్ విచ్ ఆర్ ఇన్ బిట్వీన్ ద లైన్స్, ఇన్ బిట్వీన్ ద క్వశ్చన్స్ అన్నట్టు. సో 2 టఫ్ క్వశ్చన్స్ మధ్య, 2 ప్రాబిలిటీ క్వశ్చన్స్ మధ్యలో ఒక డైరెక్షన్ క్వశ్చన్ ఇచ్చేస్తాడు కావాలని అలా అంటే కన్ఫ్యూజ్ చేయడానికి. సో ఆ ఈజీ క్వశ్చన్స్ని ఐడెంటిఫై చేసి మనం అన్ని క్వశ్చన్స్ చూసుకోవాలి ఒకసారి. అంటే కొన్నిసార్లు మనం ఫస్ట్ నుంచి సాల్వ్ చేస్తే లాస్ట్ వెళ్ళేసరికి మనకు టైం మిగలదు. సో అందుకే ఏం చేయాలంటే ఈజీ క్వశ్చన్స్ని అన్ని ఒకసారి గ్లాన్స్ చేసినాం అనుకో, అన్ని క్వశ్చన్స్ గ్లాన్స్ చేసి ఈజీ క్వశ్చన్స్ ఐడెంటిఫై చేసి దాంట్లో సాల్వ్ చేస్తే యూ కెన్ సాల్వ్ ఆల్ దోస్. అంటే అన్ని క్వశ్చన్స్ చూసుకోవచ్చు అన్నట్టు. అప్పుడు ఏ ఈజీ క్వశ్చన్స్ ఉంది దాన్ని సాల్వ్ చేయొచ్చు అన్నట్టు. అది నా స్ట్రాటజీ. ఐ యూజువల్లీ స్కోర్ 80+ ప్రతిసారి. అంటే మరీ 100+ కాదు, కానీ సఫిషియంట్ టు క్లియర్ ద సీసాట్ కదా అని అనిపిస్తుంది. How do you think NCERT is important? How to make short notes and how to complete the revision of NCERT? Okay, actually the importance of NCERTs we can find it in the last prelims actually, because geography lo there are 7 questions directly from the 11th class NCERT in 2024. So 14 marks is in your bag annatappudu, in your hand. ఆ 14 marks వస్తే you can easily clear the forest cut off. 14 marks అనేది ప్రిలిమ్స్ సిఎస్సి కట్ ఆఫ్కి ఫారెస్ట్ కట్ ఆఫ్కి 14 marks డిఫరెన్స్ ఉంటుంది. సో జియోగ్రఫీకి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటుంది. జియోగ్రఫీ, ఎన్విరాన్మెంట్, బయాలజీ లాస్ట్ 4 chapters 12th classది. జియోగ్రఫీ 6th to 12th అని చెప్తాను. మోరోవర్ ఎకనామీకి 11th class ఇండియా డెవలప్మెంట్ అనే బుక్ ఉంటుంది. మోరోవర్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. పాలిటిక్ అంత అవసరం లేదండి. కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ యూ క్యాన్ డైరెక్ట్లీ రీడ్ త్రూ లక్ష్మీకాంత్ ఆర్ ఎనీ అదర్ స్టాండర్డ్ బుక్స్ బై కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయినా కానీ. మోడర్న్ హిస్టరీకి ఐ సే ఓల్డ్ ఎన్సీఆర్టీస్ ఆర్ వెరీ గుడ్. అండ్ ఈవెన్ దో 11th and 12th class థీమ్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అనే బుక్ వస్తుంది. దాంట్లోకి వెళ్ళి దే ఆర్ రిపీటింగ్ వెరీ మచ్ ఇన్ ప్రిలిమ్స్. డైరెక్ట్లీ ఆ మ్యాప్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఎన్సీఆర్టీస్ ఆర్ వెరీ మచ్ రిలెవెంట్ అని అనిపిస్తుంది నాకు. అండ్ వైల్ గోయింగ్ ఫర్ ద షార్ట్ నోట్స్, ఐ థింక్ దే ఆర్ ఆల్రెడీ షార్ట్ అండి. అంటే దాన్ని షార్ట్ నోట్స్ చేయడం ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఫీజిబుల్. మీరు కావాలంటే 11th, 12th అనేది కొన్ని ఎన్సీఆర్టీస్ అయితే జియోగ్రఫీ దానికి షార్ట్ నోట్స్ అవసరం లేదు. 6th to 10th కావాలంటే మీరు చేసుకోవచ్చు ఫర్ జియోగ్రఫీ ఐ విల్ సే. ఎందుకంటే చాలా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని టాపిక్స్ ఉంటుంది, అది రిలవెంట్ వి యూజువల్లీ మిస్ బిట్వీన్ ద లైన్స్ అన్నట్టు. అలాంటి టాపిక్స్కి మీరు చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు గుర్తించేంత వరకు సాయిల్స్ అనే టాపిక్ ఉంటుంది. అది దో ఇట్ ఈస్ ఫ్రమ్ 11th class ఎన్సీఆర్టీ, కానీ అది 6th class 8th class ఎన్సీఆర్టీస్ ఉంటుంది అలాంటివి. ఇంకా ఒక టాపిక్ ఉంటుంది మెలన్కోవిచ్ సైకిల్ అని నాకు గుర్తుకొస్తుంది. అది ఎక్కడో ఉంటుంది సార్, ఎన్సీఆర్టీ మధ్యలో ఉంటుంది. అది ఇప్పటివరకు క్వశ్చన్స్ అడగలేదు. అది 8th class 9th class ఎన్సీఆర్టీలు ఉంటుంది. సో అలాంటివి ఎక్కడైతే టాపిక్స్ కనిపించదు మనకు నార్మల్గా, అది 6th to 10th classలో మీరు కవర్ చేసుకొని షార్ట్ నోట్స్ చేసుకోండి. అది ఎప్పుడైనా రివైజ్ అయిపోతుంది. నేను ఐ థింక్ ఎవరో టాపర్ చేశారు సార్ టెలిగ్రామ్ ఛానల్లో. అది నేను 2020 సెకండ్ మిస్ ప్రిలిమ్స్ ఎప్పుడైతే నాకు క్లియర్ అయిందో అప్పుడు నేను సేవ్ చేసుకున్నాను. సో 6th to 10th నేను ఇప్పుడు చదవను ఆ జియోగ్రఫీ ఎన్సీఆర్టీ. ఆ షార్ట్ నోట్స్ 10 pages నోట్స్ ఉంటాయి, దాన్ని చదువుకుంటూ వెళ్ళిపోతాను అన్నట్టు. అలా అన్నిటికీ అవసరం లేదు ఐ మీన్. కానీ నోట్స్ ఈస్ వెరీ మచ్ రిలవెంట్ ఫర్ మెయిన్స్ అని చెప్తాను నేను, రాదర్ దాన్ ప్రిలిమ్స్. కానీ ప్రిలిమ్స్కి కొన్ని వాటికి మిస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాప్స్, నా దగ్గర 20 pages మ్యాప్స్, ఇండియా మ్యాపింగ్, వరల్డ్ మ్యాపింగ్ ఉంటుంది. ఒక పేజ్లో నేను ప్లాట్యూస్ చేస్తా, ఒక పేజ్లో డెజర్ట్స్ చేస్తా, ఒక పేజ్లో రివర్స్ చేస్తా, ఒక పేజ్లో ఆఫ్రికాలోనే ఏమేమి లేక్స్ ఉంటాయి అవి చేస్తాను. అలా చేస్తే మనకు తొందరగా లాస్ట్లో రివైజ్ చేయడానికి పనికొస్తుంది. మ్యాప్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ నోట్స్ మేకింగ్ అని చెప్తాను. Generally, UPSC is not really a short journey. Like you had a great journey of 6 years. And sometimes aspirants, we tend to lose our mental strength and we kind of lose our morale. Like our friends are earning, but we are here studying continuously the same subject 6 times.
continuously seeing the failures. What had consistently motivating you, sir, in these 6 years? There are 2 to 3 reasons actually. ఒకటి ఏంటంటే in every subsequent attempt I tried to improve my level of examination. I mean stages of examination. So first time prelims అయినప్పుడు second time I cleared prelims, next time I cleared mains, దాని తర్వాత interview I cleared. So whenever when I came to fourth attempt, third attempt I went till interview. So అప్పుడు అనిపించింది జస్ట్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళాము, కొంచెం ఎఫర్ట్స్ పెడితే బాగుండదని అనిపించింది. ఫోర్త్ అటెంప్ట్ ఇంటర్వ్యూ వెళ్ళా, ఫిఫ్త్ అటెంప్ట్ మెయిన్స్ పోయింది. అప్పుడు ఐ వాస్ సో మచ్ డివైస్టేటెడ్. మై ఫ్రెండ్స్ ఆర్ ఎర్నింగ్, నిజంగా అట్లా అనిపించేది చాలాసార్లు. మోటివేషన్ ఎక్కడి నుంచి తీసుకురావాలని అనిపించేది. కానీ అది ఏదైతే నెగిటివ్ మైండ్ సెట్ ఉంటుందో దాన్ని మనం వీ షుడ్ మేక్ ఇట్ యాజ్ ఎ వెపన్ అన్నట్టు. మనం వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు కాబట్టి వీ షుడ్, అంటే ఏదైనా చేసి జాబ్ అయితే తెచ్చుకోవాలి చేతిలో అనుకుని నేను ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫారెస్ట్ సర్వీసింగ్ ఫిఫ్త్ అటెంప్ట్ ఎప్పుడైతే రియలైజ్ అయినాను. ఎందుకంటే దెర్ ఈస్ నో జాబ్ ఇన్ మై హ్యాండ్, ఐఎమ్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ మై పేరెంట్స్ ఫర్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అలాంటప్పుడు ఉన్నప్పుడు ప్లాన్ బి ఉంటే అట్లీస్ట్ మెంటల్ క్లారిటీ అనేది వస్తుంది, ప్రెషర్ అనేది తగ్గిపోతుందని నేను ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ ద ఫారెస్ట్ సర్వీస్ అప్పుడు ఫిఫ్త్ అటెంప్ట్లో. సో అది ఒక ఫ్యాక్టర్ టు గెట్ మై ర్యాంక్ దిస్ టైమ్, బికాస్ ఐ వాస్ సో మచ్ కాన్ఫిడెంట్ దట్ ఐ విల్ క్లియర్ సివిల్స్. బట్ ర్యాంక్ రావడం అనేది ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్ అన్నట్టు, బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ కానీ ఏదైనా కానీ. సో ప్లాన్ బి ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్ విచ్ వీ క్యాన్ ఇంప్లిమెంట్, ఎవ్రీ వన్ షుడ్ ఇంప్లిమెంట్ ఇన్ ఆర్డర్ టు సస్టైన్ ఇన్ దిస్ జర్నీ అని చెప్తాను నేనండి. ప్లాన్ బి చాలా ఉన్నాయి, మన ఫారెస్ట్ సర్వీస్ ఒకటి ఉంది, లేకపోతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉన్నాయి, ఇంకా సిఏపిఎఫ్ ఎగ్జామ్ ఉంది, కావాలంటే సిడిఎస్ ఎగ్జామ్ కూడా రాసేయచ్చు, ఎస్ఎస్సి కూడా రాయొచ్చు. దేర్ ఆర్ లాట్ మెనీ టాపర్స్ హూ ఆర్ ఇంప్రూవింగ్ దేర్ సర్వీస్ బై ఇంప్లిమెంటింగ్ ప్లాన్ బి ఫస్ట్, దాని తర్వాత దే ఆర్ గెటింగ్ ద డిజైర్డ్ సర్వీస్ అన్నట్టు. దట్ క్యాన్ బి వన్ థింగ్. And moreover, it also depends on your environment, how you make your friends, whether they are motivating or not. అలా అని కూడా చెప్తానండి. బెస్ట్ టైం టు స్టార్ట్ ఆప్షనల్ సార్. ఆప్షనల్ అంటే ఇప్పుడు మేము ఫస్ట్ అటెంప్ట్ కదా సార్. సో ఇప్పుడు వేరే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటాము. సో అంటే ఈ జిఎస్ మీద గ్రిప్ తెచ్చుకొని ఇంకా ఆప్షనల్ ఒకటేసారి అంత ఆప్షనల్ జిఎస్ అంతా ఎట్లా చేయమంటారా, లేకపోతే ఒక 50 to 70% నీకు సిలబస్ మీద బేసిక్ ఐడియా వచ్చిన తర్వాత గో ఫర్ ఆప్షనల్ అని చెప్తారు? యాక్చువల్లీ ఫస్ట్ అటెంప్ట్ మీరు నెక్స్ట్ అటెంప్ట్ 2026లో ఇస్తున్నారు అనుకుంటా. సో యూ హ్యావ్ అరౌండ్ 1 year టైం కదా ఇప్పుడు. సో ఇప్పుడు ఇన్ కేస్ మీరు ఇక్కడ ఏమైనా కోర్స్ తీసుకున్నా కూడా యూ కంటిన్యూ విత్ దట్ కోర్స్ అండి. ఆప్షనల్ ఇఫ్ యూ హ్యావ్ డిసైడెడ్ దెన్ గో విత్ ఇట్. సెకండ్ మైండెడ్ థాట్ అనేది ఉండదు ఇప్పుడు, ఎందుకంటే ఆప్షనల్ ఒకసారి డిసైడ్ చేసిన తర్వాత మళ్ళీ వెనక రావాలంటే ఇఫ్ యూ హ్యావ్ డన్ సంథింగ్ గ్రౌండ్ వర్క్ ఫర్ ద ఆప్షనల్ అయితే గో విత్ ఇట్. ఇన్ కేస్ ఏం లేదు ఇంకా ఆప్షనల్ నేను చూస్ చేసుకోవాలి అని అనుకుంటే దేర్ ఆర్ లాట్ మెనీ ఫ్యాక్టర్స్ ఫర్ ద చూసింగ్ ఆప్షనల్స్. వన్ ఈజ్ గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్కి సిమిలర్గా ఉందా లేదా అని చూస్ చేసుకోవడము, మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ సో అండ్ సో ఫోర్త్. సెకండ్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద లిమిటెడ్ రిసోర్సెస్, అంటే అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ కానీ అవైలబిలిటీ ఆఫ్ టాపర్స్ కానీ టెస్ట్ సిరీస్ కానీ ఇవన్నీ సెకండ్ది. థర్డ్ ఏంటంటే ఇట్ ఈస్ వెదర్ ఇట్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్ టు యూ, whether you can absorb it or not. అంటే బేసికలీ యూ షుడ్ ఎంజాయ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ అన్నట్టు. డిస్పైట్ జిఎస్ అనేది చాలా బోరింగ్, ఎవరు చెప్పారు కదా జిఎస్ అనేది చాలా బోరింగ్, జర్నీ అనేది చాలా బోరింగ్. అవును, జర్నీ అనేది చాలా బోరింగ్ అండి. ఎందుకంటే ఒకసారి లక్ష్మీకాంత్ మనం చదివిన తర్వాత ఇంకోసారి చదవబోతే అవ్వదు, ఎందుకంటే ఒక బుక్ని ఇంకోసారి బుక్ చదవడం అనేది చాలా కష్టమైన పని. అదే టాపిక్ని అదే పేజెస్ని చదవాలంటే బోర్ అయితే కొడుతుంది. కానీ యూ షుడ్ ఎంజాయ్ ద ప్రాసెస్ అలాంగ్ విత్ ద ఆప్షనల్. ఆప్షనల్ ఏంటంటే కొంచెం కొత్తగా ఉంటుంది, కొత్తదనం. సో దాంట్లో మీకు కావాల్సిన ఎంత డెప్త్ కావాలంటే అంత డెప్త్కి వెళ్ళొచ్చు. ఆప్షనల్ ఈజ్ లైక్ వర్టికల్ థింగ్ అన్నట్టు, జిఎస్ ఈజ్ లైక్ హారిజాంటల్ థింగ్ అన్నట్టు. ఇది ఎంత బ్రాడ్కి వెళ్తే అంత మంచిది, ఎంత నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎక్కువ రాస్తే అంత మంచిది, ఇక్కడ ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే అంత మంచిది అన్నట్టు ఆప్షన్లో. సో ఆప్షనల్ చూస్ చేసుకోవడంలో ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటాయి. మోరోవర్ ఐ చూజ్ ఆప్షనల్ ఆఫ్ ఆంథ్రోపాలజీ బికాస్ ఆఫ్ ఇప్పుడు 2019లో అప్పుడు కొంతమంది టాపర్స్ వచ్చారు ఆ టైంలో, అనుదీప్ దుర్శెట్టి సార్ కానీ అక్షయ్ జైన్ సార్ కానీ. అలా తీసుకొని నేను బ్లైండ్గా తీసుకున్నాను ఆంథ్రోపాలజీ. ఐ ఆల్వేస్ హేటెడ్ ఆంథ్రోపాలజీ సార్, స్టిల్ ఇప్పుడు కూడా. నిజంగా ఎందుకు తీసుకున్నాను, వేరే తీసుకోవాలని అనుకున్నాను సార్. మార్క్సే రావట్లేదు లాస్ట్ ఇయర్ వరకు కానీ మేబీ ఆ రిగరస్ వర్క్ వల్ల వచ్చింది సార్ ఇప్పుడైతే మార్క్స్. కానీ వీ షుడ్ ఆప్షన్ చూసింగ్లో ఎలా ఉండాలంటే యూ షుడ్ ఎంజాయ్ ద ఆప్షన్ అన్నట్టు ఉండాలని అనిపిస్తుంది. సో ఫస్ట్లీ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ టు యూ. సో మీరు 2 times ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను అన్నారు. సో అందరికీ మిగతా మెయిన్స్ కానీ ప్రిలిమ్స్ కానీ వీటి గురించి ఐడియా ఉంటుంది, కానీ ఇంటర్వ్యూ అట్మాస్ఫియర్, మీరు అక్కడ ఇంటర్వ్యూ రూమ్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఎగ్జిట్ అయ్యేంత వరకు ఆ అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంటుంది? క్వశ్చన్స్ సార్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏ పర్స్పెక్టివ్ నుంచి ఉంటాయి? మన సబ్జెక్ట్ పర్స్పెక్టివ్ నుంచి ఉంటాయా, లేదా సొసైటల్ పర్స్పెక్టివ్, మోరల్ పర్స్పెక్టివ్స్ ఇలా కూడా ఉంటాయా? సో విత్ రిగార్డ్స్ టు ఇంటర్వ్యూ ఐ హ్యావ్ గివెన్ 4 interviews. ఒకటి 3 సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ, 1 ఫారెస్ట్ సర్వీస్ ఇంటర్వ్యూ అండి.
So subsequently in every interview I improved my marks from 157, 176, 119 forest service, 205 in this year civil service. So what I observed is that ఎప్పుడైనా కానీ whenever you try to prepare any topic starting from the prelim stage, you should be open enough to explain the topic to other person such that ఆ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది అక్కడ నుంచే స్టార్ట్ అయిపోతుంది మనది. అప్పుడు మెయిన్స్ తర్వాతనే నేను ఓపెన్ అప్ అవ్వాలి, మెయిన్స్ తర్వాత ఇంటరాక్ట్ అవ్వాలి అనేది ఉండద్దు. అప్పుడు మనం ఏమైతే we cannot think about the topic holistically. మన మెయిన్స్ అప్పుడు హాలిస్టికల్లీ వీ యూస్ టు కవర్ హోల్ ద థింగ్స్. ఇప్పుడు మెయిన్స్లో ఒక క్వశ్చన్ ఇస్తే ఐ కెన్ రైట్ 10 to 12 పాయింట్స్, కానీ ఇంటర్వ్యూలో నేను 10 to 12 పాయింట్స్ నాకు గుర్తు రావట్లేదు, ఎందుకంటే నేను ఇంటర్వ్యూ పరంగా నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఏ ప్రిపరేషన్ అని కానీ వీ షుడ్ బి ఇంటిగ్రేటెడ్. అన్ని 3 స్టేజెస్ అనేది ఒకటేలాగా అనుకొని ప్రిపేర్ అవ్వాలి. అప్పుడు ఇట్ క్యాన్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద ఇంటర్వ్యూ. అండ్ మోర్ ఓవర్ కమింగ్ టు యువర్ క్వశ్చన్స్, ఎలా అంటే ఏ పర్స్పెక్టివ్ నుంచి వాళ్ళు అడుగుతారు అనేది అంటున్నారు మీరు. అంటే ఇట్ డిపెండ్స్ అనేది, అంటే ఇంటర్వ్యూ ఈస్ కంప్లీట్లీ ర్యాండమ్ అన్నట్టు నేను అంటాను. ఇట్ ఈస్ సేమ్ లైక్ ఎస్ఏ అన్నట్టు. ఎందుకంటే ఎస్ఏలో ఎప్పుడు మార్కులు వస్తే ఎప్పుడు మార్కులు అవ్వ మనకు రాదు. ఈవెన్ ఇంటర్వ్యూ కూడా అలాంటిది ఉంటుంది. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద మూడ్ ఆఫ్ ద ఇంటర్వ్యూవర్. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ఇంటర్వ్యూయింగ్ ఫర్ ద 3 to 4 months అట్ ఏ స్ట్రెచ్, 5 days a week. మోర్ ఓవర్ 30 to 40 క్యాండిడేట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం, కొంచెం బోరింగ్ కోసం అంతా ఆ ఫ్యాక్టర్స్ ఎమోషన్స్ ఉంటాయి కదా. సో దానివల్ల వీ కెనాట్ నో విచ్ క్వశ్చన్స్ దే విల్ బి ఆస్కింగ్ ఫర్ అస్. కానీ వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఎనఫ్ టు గివ్ ఏ గుడ్ ఆన్సర్. వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఎనఫ్ టు గివ్ ఏ వెల్ ప్రజెంటెడ్ ఆన్సర్ అన్నట్టు. ఎంత ఈజీగా ఎంత సింపుల్గా ప్రజెంట్ చేసినాం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ పరంగా చూస్తే. కాంప్లెక్స్గా ఉండొద్దు. మనం ఏదైతే మనం ఎక్స్ప్రెస్ చేసిన ప్రజెంటేషన్ ఏదైతే ఉందో, మన ఒపీనియన్ ఏదైతే ఉందో, అది ఇట్ షుడ్ బి వెల్ ప్రజెంటెడ్, ఈజీలీ అండర్స్టూడ్ బై ద అదర్ పర్సన్. అప్పుడే హీ క్యాన్ బి ఆస్కింగ్ నెక్స్ట్ క్వశ్చన్ అన్నట్టు బేస్డ్ ఆన్ అవర్ రెస్పాన్స్. ఇన్ కేస్ మనమే సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వకుంటే అతనికి అర్థం కాదు మనం ఏం చెప్పిందో, దెన్ హీ విల్ స్విచ్ టు ద అదర్ క్వశ్చన్స్ అన్నట్టు. అదర్ అంటే ఆ టాపిక్ కాకుండా వేరే టాపిక్ వెళ్ళిపోతారు. ఆ టాపిక్ కాకుండా వేరే టాపిక్ వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూకి ఎట్లా అనిపిస్తుంది అంటే, థింక్ ఫ్రమ్ ఎన్ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్. మీరు మంచిగా ఆన్సర్ ఇచ్చారు, మీరు మంచిగా ఆన్సర్ ఇస్తే దాంట్లోకి వెళ్ళి ఇంకా ఒక నెక్స్ట్ క్వశ్చన్ అనేది దాంట్లోకి వెళ్ళి తీస్తే హీ వుడ్ బి సాటిస్ఫైడ్ ఎనఫ్ టు గో ఇన్ టు డెప్త్ ఇన్ ద టాపిక్ అన్నట్టు. అతను కూడా ఎంజాయ్ చేస్తున్నాడు మీతో మాట్లాడడానికి. ఇన్ కేసు మీరు సరిగ్గా ఆన్సర్ ఇవ్వకుంటే అప్పుడు ఏమవుతుందంటే, ఇతనికి నేను ఇంకో టాపిక్ నుంచి క్వశ్చన్ అడగాలేమోనని అతనికి ఆలోచించాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం అడగాలి నెక్స్ట్ క్వశ్చన్ అని అప్పుడు అతనికి కొంచెం అనీజీ అనిపిస్తుంది. అనీజీనెస్ అనేది అతనికి తెప్పేద్దు. మనం తెప్పేద్దంటే మనం ఇచ్చే ఆన్సర్ చాలా మంచిగా ఉండాలి. మంచిగా ఇన్ ద సెన్స్ వెల్ ప్రజెంటెడ్, హాలిస్టికల్లీ అన్ని డైమెన్షన్స్ కవర్ చేసి ఉండాలి. మోర్ ఓవర్ ప్రో వల్నరబుల్ సెక్షన్స్ కానీ, ప్రో కాన్స్టిట్యూషన్ కానీ అలా స్టాండ్ తీసుకొని ఉంటే ఇట్ క్యాన్ బి ఏ గుడ్ ఇంటర్వ్యూ అని చెప్తాను. సార్, ఇది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో లైక్ కొన్నిసార్లు మ్యాప్స్ వేయాలి, మైండ్ మ్యాప్స్ వేయాలని చెప్తారు, కొన్నిసార్లు ఏమైనా మ్యాప్స్ వేయాలంటారు, కొన్నిసార్లు కరెంట్ అఫేర్స్ యాడ్ చేయాలని చెప్తారు. సో అంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా వేయాలి, లైక్ బాడీ ఫార్మాట్ ఏంటి అని, ఒక పర్ఫెక్ట్ బాడీ ఆఫ్ ద మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో ఎప్పుడైనా మనం ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేసినప్పుడు దెర్ ఆర్ 3 ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్. వన్ ఈజ్ స్ట్రక్చర్, సెకండ్ ఈజ్ కంటెంట్, థర్డ్ ఈజ్ ప్రజెంటేషన్. సో ప్రజెంటేషన్ అనేది లాస్ట్లో పెడతాం మనం, కంటెంట్ అనేది మధ్యలో ఉంటుంది. ఫస్ట్ ఈ స్ట్రక్చర్ అంటే ఎట్లా ఉండాలంటే, స్ట్రక్చర్ అంటే ఐబీసీ ఫార్మాట్ అనేది కాదు, ఇంట్రో బాడీ కంక్లూజన్ అనేది కాదు. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ రైట్ ఇంట్రో అండ్ కంక్లూజన్ ఆల్సో, ఇఫ్ యూ హిట్ ద డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ కరెక్ట్ స్ట్రక్చర్గా రాసినాం అనుకో, దెన్ యూ విల్ గెట్ ఎ మార్క్స్. సో స్ట్రక్చర్ అంటే ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ క్లౌడ్ బస్ట్ అని లాస్ట్ టైం అడిగాడు. వాట్ ఈస్ క్లౌడ్ బస్ట్, ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం, గివ్ మీ 2 examples ఆఫ్ క్లౌడ్ బస్ట్ అని అంటాను. అప్పుడు మన స్ట్రక్చర్ ఏమవుతుంది, ఈవెన్ దో ఇఫ్ యూ డోంట్ రైట్ ఇంట్రడక్షన్ ఆల్సో, వాట్ ఈస్ క్లౌడ్ బస్ట్ అంటే, క్లౌడ్ బస్ట్ ఈజ్ ఎ మెకానిజం, డిజాస్టర్ అని చెప్తాను, సడన్ డౌన్ పూర్ అవుతుంది, సో అండ్ సో కండిషన్స్ అవుతుంది అని వాట్ ఈస్ క్లౌడ్ బస్ట్లో అయిపోయింది. ఎక్స్ప్లెయిన్ ఈజ్ మెకానిజం అంటే అప్పుడు నువ్వు డయాగ్రామ్ వేసేసి ఆ మెకానిజం అని ఎక్స్ప్లెయిన్ చేస్తావు. అక్కడ కన్వెన్షనల్ రెయిన్ఫాల్ కానీ, ఎన్విరాన్మెంట్ కండిషన్స్ ఏమైతే ఉంటాయి, ఫేవరబుల్ కండిషన్స్, అది ఎక్స్ప్లెయిన్ చేస్తావు. దాని తర్వాత 2 examples చెప్తావు, ఉత్తరాఖండ్ ఇక్కడ అయింది, కేరళ ఇట్లా అయిందని. సో ఇట్ ఈస్ ఎ ప్రాపర్ స్ట్రక్చర్, అంటే హిట్టింగ్ ద డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్, దట్ ఈస్ కాల్డ్ స్ట్రక్చర్. ఐబీసీ మీకు టైం ఉన్నప్పుడు రాయొచ్చు, టైం లేనప్పుడు రాయొచ్చు, అది కంప్లీట్లీ డిఫరెంట్. కానీ బి అనేది ఇంపార్టెంట్, బాడీ అనేది ఇట్స్ కంప్లీట్లీ ఇంపార్టెంట్. మార్క్స్ వచ్చేది బాడీకే, మనం ఆన్సర్ రాసేది బాడీకే. ఇంట్రో కంక్లూజన్ దేనికంటే, కంక్లూజన్ ఈజ్ లైక్ ఒక లాస్ట్లో ఒక క్యాచీగా మనం కంక్లూడ్ చేస్తున్నాము, ఒక ఎండ్ చేస్తున్నాము, అబ్రెడ్గా ఎండ్ చేయకుండా జస్ట్ ఒక ఎస్ఏలో మనం ఎట్లయితే ఫ్లోలో మెయింటైన్ చేస్తామో అలా ఫ్లో మెయింటైన్ అయ్యాకి ఐబీసీ అని ఫార్మాట్ చేస్తాం. అది స్ట్రక్చర్ కింద వస్తుంది. నెక్స్ట్ కమ్స్ కంటెంట్. సో స్ట్రక్చర్ ఇన్ కేసు స్ట్రక్చర్లో కూడా ఒకటి ఏముంటుందంటే, వి షుడ్ క్లియర్లీ మెన్షన్ ద హెడ్డింగ్ మెన్షన్ చేస్తే అప్పుడు అతనికి అర్థమవుతుంది హీ ఈజ్ రైటింగ్ ఎ రిలవెంట్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ అన్నట్టు. హెడ్డింగ్ కూడా ఎలా ఉంటాయంటే, వీ షుడ్ పిక్ ద హెడ్డింగ్ ఫ్రమ్ ద డైరెక్ట్ క్వశ్చన్ ఇనఫ్.
క్వశ్చన్ నుంచి హెడ్డింగ్ వాట్ ఈస్ క్లౌడ్ బస్ట్. సో అప్పుడు మనం హెడ్డింగ్ పెట్టేయాలి క్లౌడ్ బస్ట్ అని పెట్టేసి సెకండ్ పార్ట్లో ఏమవుతుంది అప్పుడు మెకానిజం ఆఫ్ క్లౌడ్ బస్ట్, మెకానిజం అనేది కింద ఏమంటుంది ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్లౌడ్ బస్ట్ అని ఉంటాయి. సేమ్ గోస్ విత్ ఎవ్రీథింగ్, ఏదైనా క్వశ్చన్ కానీ. కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటుందంటే డైరెక్ట్లీ ఇలా క్వశ్చన్ అడగకుండా మనకు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ అని ఇస్తాడు. అప్పుడు అలాంటి క్వశ్చన్స్ కొంచెం టఫ్ అనిపిస్తుంది. అది సెకండ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నట్టు. ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్. ఫస్ట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే వాట్ హౌ డైరెక్ట్లీ ఉంటుంది, లేకుంటే ఏదైనా కాన్సెప్ట్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ ఇట్ అని అంటాడు. అలాంటి వాటికి ఫస్ట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్, అది స్ట్రక్చర్. అది సెకండ్ వచ్చేసి కంటెంట్ యూ షుడ్ అంటే డిపెండ్స్, యూ షుడ్ రైట్ మోర్ కంటెంట్ ఇక్కడ. ఎందుకంటే జిఎస్లో అయినా కానీ, ఎందుకంటే అందరు రాసేది జనరిక్ కంటెంట్, కొంచెం ఎడ్జ్ రావాలి మనకు. అంటే కాంపిటీషన్లో సస్టైన్ అవ్వాలంటే, కొంచెం ఎడ్జ్ రావాలంటే, కొంచెం మార్క్స్ రావాలంటే యూ షుడ్ ఇంప్రూవ్ ఆన్ అవర్ కంటెంట్. ఇది డిపెండ్స్ ఆన్ వేరియస్ రిసోర్సెస్, హౌ యూ ఆర్ ప్రిపేరింగ్, అది చాలా ఫ్యాక్టర్ ఉంటుంది. థర్డ్లీ ప్రజెంటేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇఫ్ యూ లుక్ అట్ ఎనీ ఆఫ్ ద టాపర్స్ ఆన్సర్ షీట్, ఫర్ ఎగ్జాంపుల్ అందీప్ దుర్షెట్టి సార్ కానీ ఎంత బాగా రాస్తారు చూడండి, ఉమాహారతి మ్యామ్ కానీ చాలా బాగా రాస్తారు వాళ్ళు. అంటే వాళ్ళ రైటింగ్ కానీ వాళ్ళ ప్రజెంటేషన్ అంటే ఇక్కడ స్ట్రైక్ ఆఫ్ ఉండదు. ఈవెన్ హెడ్డింగ్ దగ్గర బాక్స్ కొట్టాలంటే కరెక్ట్ లైన్ ఉంటుంది. అది ప్రజెంటేషన్. మ్యాప్ గీయాలంటే కూడా ర్యాండమ్గా మ్యాప్ గీయరు, కరెక్ట్ ఇండియా మ్యాప్ అనేది కరెక్ట్ ఉంటుంది. అది కూడా సైడ్లో ఉంటుంది, దానికి ఒక బాక్స్ ఇస్తాడు, కింద ఫిగర్ అని రాస్తాడు. సో ఇదంతా ప్రజెంటేషన్లో ఉంటుంది అన్నట్టు. సో ప్రజెంటేషన్ ఈజ్ ఆల్సో క్వైట్ ఇంపార్టెంట్. కానీ ప్రయారిటీ వేరంగా చూస్తే స్ట్రక్చర్, కంటెంట్, ప్రజెంటేషన్ ఇలా ఉంటుంది. ఇట్ డిపెండ్స్. ఇప్పుడు ఆన్సర్ రైటింగ్ మెల్లమెల్లగా స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ వర్క్ ఆన్ ద స్ట్రక్చర్, వెదర్ ఐఎమ్ హిట్టింగ్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఆర్ నాట్. దాని తర్వాత ఇంప్రూవ్ ఆన్ కంటెంట్ క్యాన్ బి ఇంప్రూవ్ త్రూ లుకింగ్ అట్ ద మోడల్ ఆన్సర్, లుకింగ్ అట్ ద టాపర్స్ ఆన్సర్, ఎనీ అదర్ యువర్ పీర్స్ ఆన్సర్ ఎవరైనా కానీ. ప్రజెంటేషన్ అనేది మెల్లమెల్లగా ఆన్సర్ రైటింగ్తో ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది ప్రాసెస్. సార్ సో మీరు చెప్పారు కదా ఆప్షనల్ మీకు ముందు నుంచి కొంచెం తక్కువ ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి. మీకు సక్సెస్ వచ్చిన అటెంప్ట్లో మీరు ఏం డిఫరెన్స్ చేశారు స్ట్రాటజీలో? అంటే మీరు ఎలా మైండ్ మ్యాప్స్ వేసుకున్నారు? కొంచెం సిలబస్ వాస్ట్ కదా, అవన్నీ ఎలా గుర్తుపెట్టుకున్నారు మీరు అని? ఓకే, యాక్చువల్లీ నేను చెప్పాను కదండి, నా 5th అటెంప్ట్లో ఐ స్కోర్డ్ వెరీ గుడ్ ఇన్ పేపర్ 1, కానీ పేపర్ 2లో నాకు 65 వచ్చింది. ఐ ఆల్సో షేర్ మై మార్క్ షీట్ విత్ ది సార్ ఆల్సో. 65 వచ్చింది. అప్పుడు నేనేమనుకున్నానంటే 65 వచ్చింది, అది నా తప్పైతే నేను అసలు ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్, వాళ్ళ తప్పే ఉండొచ్చు, నేను ఉన్నదే అదే ప్రిపేర్ అవుతాను. అంటే ఏదో కోట్ ఉంటుంది, హిట్టింగ్ ద బార్క్ 100 times హిట్ చేస్తామో అప్పుడే పడిపోతుంది అని అంటారు. ఒక హిట్ కాకుండా మెల్లమెల్లగా హిట్ చేయండి దాన్ని. అలానే ప్రతి అటెంప్ట్లో నేను అలా హిట్ చేస్తున్నా. నా ప్రిపరేషన్ అనేది అలా చేస్తున్నా. అంటే యూపీఎస్సీ ప్రాసెస్ ఇస్ బోరింగ్, అవే చేయాలి, అవే చేసిన ఒక టైంలో అది ఇంప్లిమెంట్ అవుతుంది. కానీ ప్రతి అటెంప్ట్లో కొంచెం వాల్యుడేషన్ అనేది ఎక్స్ట్రా చేసిన అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఈ అటెంప్ట్లో నేను రిసోర్సెస్ ఉన్న కన్వెన్షనల్ రిసోర్సెస్ కాకుండా సార్ పంపిన కేస్ స్టడీస్ అయినా కానీ, ఇంకా వేరే దగ్గర నేనే కలెక్ట్ చేసుకున్న కేస్ స్టడీస్ కానీ అవి యూజ్ చేసుకున్నా. అవే కాకుండా నాకు గుర్తున్నంత వరకు ఆంథ్రోపాలజీలో నేను ఏం చేసిన అంటే ఈసారి అంటే డిఫరెంట్ ఫ్రమ్ ద లాస్ట్ ఇయర్, నేను ప్రతి టాపిక్కి ఒక్కొక్క స్టాండర్డ్ కేస్ స్టడీ ప్రిపేర్ చేసుకున్నా. సో ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు నేను ఫస్ట్ వాళ్ళు క్వశ్చన్ పేపర్ ఇస్తారు. క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత అంటే క్వశ్చన్ పేపర్ ఆన్సర్ షీట్ ఇస్తారు. ఒక 2 minutes తర్వాత రాయమని బెల్ కొడతారు వాళ్ళు. సో ఆ 2 minutes టైంలో నేను మొత్తం స్కాన్ చేసుకుని ఈ క్వశ్చన్స్ నేను అటెంప్ట్ చేయాలని అనుకున్నా. అప్పుడు నేను క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సింది ఆ టాపిక్ ఏదైతుందో ఆ పక్కనే కేస్ స్టడీస్ రాసుకున్న తర్వాత ఆ డైరెక్ట్ ఆ క్వశ్చన్కి వెళ్ళినప్పుడు పేజీలు తిప్పిన తర్వాత ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. డైరెక్ట్ నేను కేస్ స్టడీ కింద రాసేసిన, ఎందుకంటే తర్వాత మర్చిపోతానేమోనని. సో కేస్ స్టడీస్ ప్రతి క్వశ్చన్కి నేను కేస్ స్టడీస్, కాంటెంపరీ రిలవెన్స్, సిగ్నిఫికెన్స్, వాట్ ఆర్ ద ఇష్యూస్, ఇలా స్ట్రక్చర్ మల్టీ డైమెన్షనల్ అంటే సబ్ పార్ట్స్ ఎక్కువ రాసిన అని చెప్తాను. అది ముందు మెయిన్స్లో అంత లేకుండే నాది, ఈ మెయిన్స్లో అది చేశాను. మేబీ అదే అవ్వచ్చు. ఇంకా మోరోవర్ ఇంక్రీజ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే పేపర్ 2లో కొన్ని స్పెసిఫిక్ క్వశ్చన్స్ అడిగారు. ఇఫ్ యూ లుక్ అట్ ద పేపర్ 2 ఆఫ్ ఆంథ్రోపాలజీ, అపటాని కల్టివేషన్, సీరియో మలబార్ కానీ అపతాని కల్టివేషన్, ఇంకోటి బఫర్ కమ్యూనిటీ, బఫర్ జోన్ ఆఫ్ బీకే రాయ్ బర్మన్, ఇలాంటి వాటికి అంటే చాలా 6 years ఆఫ్ ప్రిపరేషన్ కాబట్టి అవన్నీ చిన్న కంటెంట్ ఉండేది, స్పెసిఫిక్ కంటెంట్ ఉండే. డైరెక్ట్ ఐ హిట్ ద డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్. అప్పుడు మేబీ అది స్టార్టింగ్లో ఉండే 1 to 5 questions ఉండే, అంటే 1A 1B 5 questions ఉండే. సో అక్కడ నేను డిమాండ్ డైరెక్ట్ హిట్ చేసిన కాబట్టి ఆ స్పెసిఫిసిటీ కొంచెం ఉంది కాబట్టి మేబీ ఐ హావ్ ఇంక్రీజ్ మై మార్క్స్ టు 138 in paper 2 అని అనుకుంటాను. కంగ్రాచులేషన్స్ సార్. సార్ ఇప్పుడు నేను ఇంకా 4th year అయింది సార్, అండ్ ఐ హ్యావ్ 2 years ఆఫ్ మై టైం. 2027లో నేను అటెంప్ట్ ఇస్తాను సార్. 2 years ఆఫ్ పీజీ ఉన్నది ఇంకా. సో ఈ 2 yearsలో నేను ఏమనుకున్నానంటే సార్ దగ్గర ప్రెసెంట్ 2 months హాలిడేస్ కాబట్టి ఆంథ్రో కోర్స్కి వచ్చాను సార్. సో అలా సబ్జెక్ట్ వైజ్ వెళ్ళడం ఇంపార్టెంట్ అంటారా, లేకపోతే ఓవరాల్ అంటే ఆంథ్రో తర్వాత ఎథిక్స్ స్టార్ట్ చేద్దాం, తర్వాత ఎస్ఏ కంప్లీట్ చేసుకుందాం, అండ్ తర్వాత జిఎస్కి వద్దాం అనుకుంటున్నాను సార్. కరెక్ట్ పాత్లోనే ఉన్నానా, లేకపోతే అన్నీ ఓవరాల్గా సిలబస్ కవర్ చేయాలా సార్? నాకు తెలుసండి మీకు ఇంకా 2 years ఆఫ్ టైం ఉంది కాబట్టి బెటర్ కంప్లీట్ ఇది ఆప్షనల్ సబ్జెక్ట్ అని అంటానండి. కానీ తర్వాత డోంట్ ప్రిపేర్ ఇన్ సైలోస్ అని చెప్తాను. డిఫరెంట్గా ప్రిపేర్ అవ్వకండి. అన్ని జిఎస్ ఒకటే లాగా అనుకోండి, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్.
అని చెప్తానండి. ఈవెన్ ఆన్సర్ రైటింగ్లో కూడా కొన్ని టాపిక్స్లో మనము టాపిక్స్ అని కానీ ఈవెన్ ఎస్ఏలో కూడా కానీ మనం మల్టీ డైమెన్షనల్ ఆన్సర్ రాయాలని చెప్తారు కదా. నేను కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఎథిక్స్లో ఒక కేస్ స్టడీలో ప్రతి ఇయర్ కొన్ని థీమ్స్ ఉంటుంది. ఎన్విరాన్మెంట్ వర్సెస్ డెవలప్మెంట్ ఒక థీమ్, కరప్షన్ ఒక థీమ్, ఉమెన్ హరాస్మెంట్ ఒక థీమ్, సెక్యులరిజం రిలీజియస్ గురించి కొంచెం ఒక థీమ్ ఉంటుంది, అలాంటి థీమ్ ఉంటుందండి. సో దాంట్లో నేను ఏం చేస్తాను అంటే ఎథిక్స్లో నేను GS2 ఒక నాలెడ్జ్ని ఇక్కడ వాడతాను. నేను ప్రియాంబుల్లో ఇది చెప్పారు, DPSPలో వాల్యూస్ ఉంటుంది, అలా నేను స్టార్ట్ చేస్తాను. లేకుంటే జడ్జ్మెంట్లో ఇలా చెప్పారు. లాస్ట్ ఇయర్ ఒక జడ్జ్మెంట్ వచ్చింది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ గురించి, జడ్జ్మెంట్ పేరు గుర్తు రావట్లేదు. అది నేను ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ అక్కడ నేను వాడుకుంటా అలాంటి అన్నట్టు. సో సబ్జెక్ట్ GS 1, 2, 3, 4 ఎప్పుడు డిఫరెంట్ కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. ఇక్కడ ఉన్న నాలెడ్జ్ని మనం ఇక్కడ వాడుకోవచ్చు, ఇక్కడ ఉన్న కమిటీస్ ఇక్కడ వాడుకోవచ్చు. ఈవెన్ ఈసారి ఎథిక్స్లో కేస్ స్టడీస్లో ఒక ఏ రిలేటెడ్ క్వశ్చన్ వచ్చింది కేస్ స్టడీలో. అక్కడ నేను GS3లో ఏ కమిటీస్ ఏదైతే ఉన్నాయో, కామకోటి కమిటీ ఇలాంటివి వాడుకున్నాను. అక్కడ నేను డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అలాంటివి వాడుకున్నాను ఇక్కడ. అంటే అన్నీ ఇంటర్లింక్ చేసేయచ్చు. కానీ మోరోవర్ మీరు చెప్పినట్టు అంటే ఎలాగో టైం ఉంది, గో విత్ అంటే మరీ అంత ఫాస్ట్ పేస్డ్గా వెళ్ళకండి, క్రౌడ్ని ఫాలో అవ్వకండి. మెల్లమెల్లగా స్టార్ట్ చేసి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ తెచ్చుకోండి. ఆంథ్రోపాలజీలో అయితే మెయిన్లీ ఫిజికల్ ఆంథ్రోపాలజీకి, ఎందుకంటే అది క్వశ్చన్స్ అనేది చాలా రిపీటెడ్ అవుతూ ఉంటుంది దాంట్లోకి వెళ్ళి. అంటే క్వశ్చన్స్ ఇన్ ది టాపిక్స్ సచ్ as 11th, 10, 11, 12 చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ ఆంథ్రోపాలజీలో. ఈవెన్ ఫాజిల్స్, ప్రైమేట్స్, ఈ సోషియో కల్చర్లో థీరీస్ అవన్నీ కొంచెం చూసుకోండి. దానికి టైం ఉంది ఎలాగో మీరు కొంచెం డెప్త్కి వెళ్ళండి. నేను చెప్పాను కదా GS అంటే ఇలా ఉండాలి, ఆంథ్రోపాలజీ అంటే ఇలా ఉండాలి అన్నట్టు. అంటే ఏ ఆప్షన్ అయినా కానీ కొంచెం డెప్త్కి వెళ్ళండి. ఒక్కొక్క టాపిక్కి సింబాలిక్ ఆంథ్రోపాలజీ కానీ అదే థీరీస్ ఏదైతే ఉందో జస్ట్ మీరు చేసిందే క్లాస్లో విన్నదే కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడితే ఇంకా కొంచెం డెప్త్కి వెళ్ళచ్చు. అప్పుడు వేరే వాళ్ళకన్నా ఇంకా మంచి ఆన్సర్ రాయొచ్చు అన్నట్టు అలా అన్నట్టు. సో యాక్చువల్లీ I pondered this question during my first year for preparation also. అంటే స్టార్టింగ్లో ద హిందూ చదవాలంటే కష్టం అయ్యేది. I also was in dilemma whether to balance current affairs or directly start with static అని అనిపించింది. కానీ if you are comfortable, if you completed your basic NCERTs and standard books at least once ఉంటే you can focus on current affairs అని చెప్తాను. నేను కరెంట్ అఫైర్స్ అని చెప్తానండి. కానీ కరెంట్ అఫైర్స్ అనేది ఇట్ ఈస్ ఇర్రిప్లేసబుల్. ఎక్కడైనా కరెంట్ అఫైర్స్ యూజ్ చేయొచ్చు. ఈవెన్ హిస్టరీ స్టాటిక్ క్వశ్చన్స్ GS 1లో కూడా చోళా ఆర్కిటెక్చర్ అని ఈసారి క్వశ్చన్ అడిగినప్పుడు నేను ఐ కంక్లూడెడ్ విత్ రీసెంట్ పూంపువార్ పోర్ట్లో అక్కడ ఎక్స్కవేట్ చేస్తున్నారని చేసిన అది చోళాస్ పోర్ట్ అది అలా అన్నట్టు. సో కరెంట్ అఫైర్స్ అనేది ఎక్కడైనా వాడుకోవచ్చు, దాంట్లో లేదు. కానీ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ ఆర్ రీడింగ్ ద కరెంట్ అఫైర్స్. సో హిందూ పేపర్ని కరెంట్ అఫైర్స్ అంటే పేపర్ న్యూస్ పేపర్ పక్కా ఇది మ్యాండేటరీ, అది చదవాల్సింది. దాని తర్వాత అడిషనల్గా ఏదైనా మంత్లీ మ్యాగజైన్ ఏ ఇన్స్టిట్యూట్ అయినా అది అడిషనల్గా చదవచ్చు, అది సప్లిమెంట్గా. కానీ హిందూ పేపర్ని ఐ బిలీవ్ దట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హూ ఆల్సో స్కోర్డ్ వెరీ గుడ్ మార్క్స్ దిస్ టైమ్, అతను కూడా IAS వస్తుంది. అతను ఏం చెప్పాడంటే నాకు హిందూ పేపర్ని అతను ఎలా చదువుతానంటే మనం ఏదైనా టాపిక్ ఉందనుకో, ఇవాళ ఇండియా పాకిస్తాన్ ఇష్యూ అవుతుంది, పహల్గామ్లో అటాక్ అయింది. సో దాన్ని ఎలా చూడాలి మనము ప్రిలిమ్స్ పరంగా ఇండియా పాకిస్తాన్ మ్యాప్ చూడాలి, పహల్గామ్ ఎక్కడుందో చూడాలి, వాట్ ఆర్ ద హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ పహల్గామ్ అని చూడాలి. అది ఇండస్ వాటర్ ట్రీటీని రిపీల్ చేశారు మొన్న. సో ఇండస్ వాటర్ ట్రీటీని ఎవరు అడ్మినిస్టర్ చేసేది ఏంది, దాని ప్రొవిజన్స్ ఏంది, ఇంకా 3 stages ఆఫ్ ఇండస్ వాటర్ ట్రీటీ ఉంటుంది అక్కడ. సో డైరెక్ట్లీ 3rd స్టేజ్కి వెళ్ళిపోయిందని రీసెంట్గా చదివాను పాకిస్తాన్ లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్. రిపీల్ చేసిన తర్వాత ఇండస్ వాటర్ ట్రీటీలో 6 rivers ఉంటుంది, 3 rivers ఇండియాకు ఉంటుంది, 3 rivers పాకిస్తాన్కి ఉంటుంది. ఇలా అంటే ఒక టాపిక్ని జస్ట్ న్యూస్ కాకుండా న్యూస్ వెనకాల ఉన్న మొత్తం ఆ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అవన్నీ చదివితే ఈవెన్ ఇట్ కవర్స్ ఇన్ ప్రిలిమ్స్, ఈవెన్ ఇట్ కవర్స్ ఇన్ మెయిన్స్ అన్నట్టు. అలా చూడండి ఏదైనా కరెంట్ అఫైర్స్ని. ఏదైనా కాన్స్టిట్యూషనల్ బాడీ గురించి అడిగిననుకో, క్యాగ్ కానీ ఈడీ కానీ రిపోర్ట్లో ఉంటే న్యూస్లో ఉంటే అప్పుడు మీరు చదవచ్చు ఈడీ గురించి. ఈడీ అంటే ఏంది, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ కింద ఉంటుంది. దాని తర్వాత వాటి ఇష్యూస్ ఏంది, ఈడీ పొలిటికైజేషన్ అవుతుందా, ఓన్లీ పొలిటికల్ పార్టీస్ ఆపోజిట్ పొలిటికల్ పార్టీస్కి టార్గెట్ చేస్తున్నదా, దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఏంది, ఈడీ చైర్మన్ ఎవరు, ఇలా ఇవన్నీ చదివితే ప్రిలిమ్స్ కవర్ అయితే, మెయిన్స్ కవర్ అయితే, అన్నిటికీ కవర్ అవుతుంది. అంటే ఏదైనా టాపిక్ ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు యూ షుడ్ గో బియాండ్ దట్ న్యూస్. అప్పుడు కొంచెం సెర్చ్ చేసుకోండి నెట్లో. ఏదైనా ఈడీ వచ్చింది, ఈడీ యూపీఎస్ అని కొట్టేసి అన్నీ వచ్చేస్తుంది. చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్, చాలా ఇన్స్టిట్యూట్ PIBలో కూడా వస్తుంది, అన్ని ఇష్యూస్ వస్తుంది. అవన్నీ రాసుకుంటే బెటర్, ఈవెన్ రాసుకోకుండా చదువుకుంటే బెటర్. సో దానికన్నా ముందు ఏం చేయాలంటే మనం ఈడీ గురించి, ఈడీ అయినా కానీ ఏదో టాపిక్ గురించి ఫస్ట్ చదివి ఆ టాపిక్ని బ్రెయిన్ స్టార్మ్ చేసుకోవాలి. సో ఈ టాపిక్ది దీనిలో ఇష్యూస్ ఏంది, దీనిలో కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ ఏంది, దీనిలో మెజర్స్ ఏంది, ఇవన్నీ చదువుకున్నాం అనుకో. ఈవెన్ నీకు 1-2 పాయింట్స్ కూడా వచ్చినాకో, మీకు ఒక 1 or 2 పాయింట్స్ ఎనఫ్. దాని తర్వాత సెర్చ్ చేసినాకో ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ యాక్టివ్ రీడింగ్, నాట్ యాజ్ ఏ ప్యాసివ్ రీడింగ్.
ఫస్ట్ బ్రెయిన్ స్టార్మ్ చేయండి, ఎన్ని పాయింట్స్ వస్తే అన్ని పాయింట్స్ రాసుకోండి, దాని తర్వాత నెట్లో సెర్చ్ చేసుకొని చూసినాం అనుకో అప్పుడు మనకు ఎక్కువ పాయింట్స్ గుర్తుండిపోతుంది. రిటైన్ అనేది చాలా టైం పడుతుంది మనకు రిటైన్ అవ్వడానికి. సో అదొకటి చెప్తాను. అంటే డోంట్ రీడ్ న్యూస్ పేపర్ జస్ట్ లైక్ ఏ ప్యాసివ్ రీడర్, రీడ్ లైక్ ఏ యాక్టివ్ రీడర్ అని చెప్తాను. సో ఐ బిలీవ్ దట్ నోట్ మేకింగ్ అనేది స్టార్టింగ్లోనే ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇఫ్ యూ ఆర్ జాయినింగ్ ఎనీ క్లాసెస్, వాళ్ళ నోట్స్ ఎలాగో మీరు రన్నింగ్ నోట్స్ రాస్తారు కాబట్టి అది వెల్ గుడ్ ఇనఫ్, అది మీరు చేయొచ్చు. కానీ అలాంగ్ విత్ దట్ ప్రిపేర్ దిస్ ఎన్సీఆర్టీస్ అండ్ వన్ స్టాండర్డ్ బుక్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్. ఓకే, చాలా స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి ప్రతి సబ్జెక్ట్కి, టాపర్స్ కూడా ఇంటర్వ్యూస్లో చెప్తుంటారు. ఆ స్టాండర్డ్ బుక్స్ మీరు ఫాలో అయిపోయి ఇది ఎన్సీఆర్టీస్ ఒకసారి రీడింగ్ అయిన తర్వాత దెన్ యూ కెన్ గో ఫర్ నోట్ మేకింగ్. అది కూడా నోట్ మేకింగ్ ఎలా ఉండాలంటే అది ఎగ్జామ్ రిలవెంట్ ఉండాలి. అది మీరు పీవైకి చూసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ అని చాప్టర్ ఉంటుంది, మీరు లక్ష్మీకాంత్ ఓపెన్ చేశారనుకో, దెర్ ఆర్ డివైసెస్ ఆఫ్ పార్లమెంట్స్ అని ఉంటుంది, కొన్ని క్వశ్చన్ అవర్స్, ఇంకా 0 అవర్, అడ్జర్న్మెంట్ మోషన్, నో కాన్ఫిడెన్స్ మోషన్, ఇలాంటివి నాకు ఎక్కువ గుర్తుండకపోయేది. ఎందుకంటే ఎన్నిసార్లు చదివినా నాకు గుర్తు ఉండేది కాదు అది. సో దాన్ని నేను ఏం చేస్తున్నాను అంటే ఒక 2 పేజెస్లో మొత్తం రాసుకున్నాను, ఉన్నదే రాసుకున్నాను. కానీ మన హ్యాండ్ రైటింగ్తో మనం రాస్తే మనం చాలా రిటైన్ అవుతుంది అన్నట్టు. అలాంటివి ఏదైతే ఎగ్జామ్ రిలవెంట్ చాలా ఇంపార్టెంట్ ఉన్నదో ఆ టాపిక్స్ని ఐడెంటిఫై చేసి ఇన్ కేస్ గుర్తుండకపోతే అది నోట్స్ మేకింగ్ చేసుకొని ఫర్ ద ప్రిలిమ్స్. ఇంతకుముందు మ్యాప్ చెప్పినట్టు మ్యాప్ పక్క ప్రతి ఇయర్ అడుగుతారు, రివర్స్ అడుగుతారు, ఆఫ్రికా పక్క క్వశ్చన్స్ వస్తాయి ప్రతి ఇయర్, లేక్ అడుగుతాడు, అక్కడ రివర్ డ్రై అవుతుంది ఏదైతే అడుగుతాడు, ఇలాంటి అడుగుతారు. సో ఆ పీవైకి చూసుకొని ఐడెంటిఫై దోస్ ఇంపార్టెంట్ టాపిక్స్ విచ్ ఆర్ రికరెంట్లీ కమింగ్ ఇన్ ద ఎగ్జామినేషన్. అలాంటి టాపిక్స్కి వెదర్ యు ఆర్ ఈజీ టు రిమెంబర్ అయితే అవసరం లేదు. ఇన్ కేస్ రిమెంబర్ అవ్వకుంటే బెటర్ మేక్ ఏ నోట్స్ సో దట్ యూ కెన్ బీ రీడ్ ఎఫిషియెంట్లీ అన్నట్టు అది చెప్తాను. కానీ స్టార్టింగ్లోనే నోట్ మేకింగ్ అని చెప్పొద్దు, నేను ఫోకస్ చేయొద్దండి, జస్ట్ క్లాసెస్ ఫాలో అవ్వండి. దాని తర్వాత మెయిన్లీ త్రూ యువర్ ఎక్స్పీరియన్స్ యూ విల్ గెట్ టు నో. మిస్టేక్స్ అంటే స్టార్టింగ్లో అండి డోంట్ ఫోకస్ మోర్ ఆన్ కరెంట్ అఫైర్స్ అని చెప్తాను, చాలా ఎక్కువ వద్దు. మీకు కావాలంటే ఏ కరెంట్ అఫైర్స్ని ఫోకస్ చేయాలని అంటే చాలామంది టెలిగ్రామ్ ఛానల్లో వాళ్ళు పెడుతూ ఉంటారు, డైలీ ఈ టాపిక్స్ని మీరు కవర్ చేయండి అని. ఈ చాలా వెబ్సైట్లు ఉంటాయి, నేను సార్ కూడా పెడుతూ ఉంటాను అనుకుంటా టెలిగ్రామ్ ఛానల్లో, మీరు చూడండి. అది దాన్నే చదవండి అన్నట్టు, అప్పుడు మీకు అర్థమవుతుంది. కొన్ని రోజుల తర్వాత న్యూస్ పేపర్లో ఈ కొన్ని టాపిక్సే చదవాలి, దీస్ ఆర్ రిలవెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్ అని మనకు అర్థమవుతుంది. అదొకటి, ప్రతి చదవాల్సిన అవసరం లేదు. డోంట్ వేస్ట్ టైమ్ ఆన్ కరెంట్ అఫైర్స్, రీడింగ్ న్యూస్ పేపర్ ఫర్ 2 to 3 hours లాంగ్ అని అనొచ్చు, 1 hour వరకు యూ కెన్ స్టిక్ ఆన్ ఇట్. అదొకటి మిస్టేక్ అని చెప్తానండి. సెకండ్ ఏంటంటే డోంట్ ఫాలో ఒకటే సబ్జెక్ట్ని, డోంట్ ఫాలో మోర్ బుక్స్. ఏదైనా మార్కెట్లో పోయిన తర్వాత వీ గెట్ అట్రాక్టెడ్ టు న్యూ బుక్స్ అన్నట్టు. మన ఫ్రెండ్స్ ఎవరైనా చదువుతున్నప్పుడు వాళ్ళు కూడా కొత్త బుక్ వచ్చినప్పుడు మనం కూడా చదువుదామని అనిపిస్తుంది. అంటే మన హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుంది అంటే కొత్తదాన్ని కోరుకుంటాం మనం. అంటే ఈవెన్ మన అటెన్షన్ స్పాన్ కూడా చాలా తగ్గిపోతుంది. మనం రీల్స్ చూస్తుంటాం, 5 secondsలో కొత్తది కావాలి. ఈవెన్ బుక్స్ కూడా అంతే, ఇది కాకుండా ఇంకోటి కొత్త చదవాలనిపిస్తుంది. అదే యూపీఎస్సీ ప్రిపరేషన్ చాలా బోరింగ్, ఉన్నదే చదవాలి, ఉన్న బుక్కే, ఏ బుక్ అయినా కానీ. ఎన్సీఆర్టీస్ ఉంటే ఎన్సీఆర్టీస్ చదవాలి, ఫస్ట్ అటెంప్ట్ అయినా 6th attempt అదే బుక్ని చదువుతూ ఉండాలి. ఈవెన్ నేను కూడా ప్రిలిమ్స్ మొన్న అంటే రిజల్ట్కి ముందు కూడా ప్రిలిమ్స్ నేను 11th class ఎన్సీఆర్టీ చదువుతూనే ఉన్నాను. ఎన్నిసార్లు చదివినా నాకు కూడా గుర్తులేదు, కానీ చదువుతూ ఉండాలి, అదే అంతే. సో ఎక్కువ రిసోర్స్ ఫాలో అవ్వకండి, డోంట్ చేస్ ద రిసోర్సెస్, జస్ట్ ఫాలో ఇట్ అండ్ స్టిక్ ఆన్ ఇట్, రివైజ్ మోర్. అది చెప్తాను, అది చేయదు. జిఎస్ పేపర్ అండ్ ఆంథ్రోపాలజీ పేపర్ ఇప్పుడు మనం ఆప్షనల్ తీసుకుంటాం కదా, సో ఫస్ట్ జిఎస్ ప్రిపేర్ అవ్వాలి, ఒకేసారి ప్రిపేర్ అవ్వాలి, ఆంథ్రో తర్వాత జిఎస్ ఫస్ట్, జిఎస్ తర్వాత ఆంథ్రో ఫస్ట్, అలా ఏమైనా ప్లానింగ్ స్ట్రాటజీస్ యాక్చువల్లీ ఇన్ కేస్ ఇఫ్ యూ అంటే మీది ఫస్ట్ ఇయర్ ఆఫ్ ప్రిపరేషన్ అయి ఉంటే, ఫస్ట్ ఇయర్ ఆఫ్ ప్రిపరేషన్, సో నేనేం చెప్తానంటే స్టార్టింగ్లో నేను కూడా ఆంథ్రోపాలజీ జిఎస్ 2 ప్యారలల్గా చేసేటోని. కానీ ఆంథ్రోపాలజీ క్లాసెస్ ఏదైతే నేను అప్పుడు జాయిన్ అవ్వలేదు, యాక్చువల్లీ నేను జాయిన్ అయ్యామని కానీ ఐ డిడ్ంట్ అటెండ్ ద క్లాసెస్. నేనేం చేసిన అంటే 3 to 4 monthsలో నేను ఆంథ్రోపాలజీ కవర్ చేసేయాలి. ఆల్ టుగెదర్ ప్యారలల్లీ నేను జిఎస్ కూడా ప్యారలల్ చదువుతూ ఉండాలని అనుకున్నాను. ఎందుకంటే ఒకసారి మొత్తం ఆంథ్రోపాలజీ చదివిన తర్వాత అంటే దేర్ ఆర్ వెరీ లిమిటెడ్ ఓవర్లాపింగ్ సిలబస్ బిట్వీన్ జిఎస్ అండ్ ఆంథ్రోపాలజీ ఉన్నాయి. ఐ మీన్ ట్రైబల్ ఆంథ్రోపాలజీ GS 1లో పనికొస్తుంది, ఇండియన్ ఆంథ్రోపాలజీలో కొన్ని టర్మ్స్ ఉంటుంది, సాంస్క్రిటైజేషన్, వెస్టర్నైజేషన్, ఇవన్నీ GS 1లో పనికొస్తుంది. ఇలాంటి ఎస్ఎల్ కూడా ఎక్కడైనా రాయొచ్చు మనం, అలా ఉంటే ఓవర్లాపింగ్ కొన్ని ఉంటుంది. కానీ కంప్లీట్లీ ఒకదాని మీద ప్రిపేర్ అయిపోతే మనం దీని మీద టచ్ వెళ్ళిపోతుంది అన్నట్టు. సో ప్యారలల్లీ ప్రిపేర్ అవ్వండి, ఇది ప్లస్ అది. కానీ బెటర్ కంప్లీట్ ద ఆప్షనల్ సిలబస్ బిఫోర్ December, ఎందుకంటే January తర్వాత మళ్ళీ మనం ప్రిలిమ్స్ కూర్చోవాలి కదా. సో ఆ ప్రిలిమ్స్ అనేది, ఆ సైకిల్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ ఆప్షనల్ సబ్జెక్ట్ బెటర్ ఒకసారి కంప్లీట్ రీడింగ్ ఇచ్చిన తర్వాత ఆ టైంలో కొంచెం కావాలంటే ఒక 3-4 hours రివైజ్ చేసుకోవచ్చు మీ నోట్స్, లేకుంటే టెస్ట్ సిరీస్ ఫాలో అవ్వచ్చు January తర్వాత కానీ, అలా అని చెప్తాను.
సో టిల్ 4th attempt I never applied for forest service అండి. డిస్పైట్ I was clearing prelims in forest service. అంటే మనకి ఎందుకులే ఫారెస్ట్ సర్వీస్, సివిల్స్ వచ్చేస్తాయని కొంచెం యారోగెన్స్ అనేది ఉంటాయి స్టార్టింగ్లో. కానీ రిపీటెడ్ ఫెయిల్యూర్స్ వచ్చిన తర్వాత ఐ షుడ్ గో ఫర్ ప్లాన్ బి అని అనిపించింది. అంటే ఫస్ట్ అటెంప్ట్లో అలానే అనిపిస్తుంది, అంటే 1-2 yearsలో అయిపోతుంది అలా అని అనుకున్నాను. కానీ రిపీటెడ్ ఫెయిల్యూర్స్ తర్వాత ఆ హ్యూమిలిటీ అనేది, ఆ డౌన్ టు ఎర్త్ అనేది మెల్లమెల్లగా పైన ఉన్న దాన్ని కిందికి తీసుకొస్తుంది. యూపీఎస్సీ ఎగ్జామినేషన్ అలానే ఉంటుంది. సో 4th attempt తర్వాత నేను 5th attemptకి నాకు అనిపించింది ఐ షుడ్ గో ఫర్ ఫారెస్ట్ సర్వీస్ ఆల్సో, ఇది లేకుంటే అది అని. అప్పుడు ఐ అప్లైడ్ ఫర్ ఫారెస్ట్ సర్వీస్. ఐ స్కోర్డ్ 97 ఆ టైంలో. సో 75 వాజ్ జనరల్ కట్ ఆఫ్ అప్పుడు సిఎస్సిలో, 92 వాజ్ ఫారెస్ట్ కట్ ఆఫ్ ఫర్ జనరల్ కేటగిరీ. అప్పుడు నాకు 97 వచ్చింది. సో నేను క్లియర్ చేశాను. దాని తర్వాత 3 months ఐ ప్రిపేర్ ఫర్ ద మెయిన్స్ ఫర్ సిఎస్సి. ఇక్కడ టెస్ట్ సిరీస్ రాసినప్పుడు దాని తర్వాత 2 months మిగిలింది. ఇమీడియట్లీ నెక్స్ట్ డేనే సార్ మీకు కలిసాను అనుకుంటా 23 మెయిన్స్ అప్పుడు. అవును సార్, వెళ్ళిపోయాను. ఒక 1 day ఇంట్లో ఉన్నాను. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఫారెస్ట్ సర్వీస్ దీనికి ప్రిపేర్ అయ్యాను. ఎందుకంటే ఏదో ఒకటి కావాలి, 4 years అయిపోయింది, 5 years అయిపోయింది, జాబ్ చేతిలో ఏం జాబ్ లేదు. కాబట్టి ఫారెస్ట్ సర్వీస్ చేయాలని కొని సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ క్లియర్ ఫారెస్ట్ సర్వీస్ ఇన్ ద ప్రీవియస్ అటెంప్ట్స్ వాళ్ళని గైడ్ చేశారు అప్పుడు. సో అట్లా 2 monthsలో ఐ డిడ్ వాట్ ఐ వాంట్ టు డూ. ఎంత చేయగలుగుతాను అంత చేశాను ఆ ఫారెస్ట్ సర్వీస్లో. ఈవెన్ దో ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ బ్రీఫ్ అబౌట్ ఫారెస్ట్ సర్వీస్ ఎప్పుడైనా సెషన్ తీసుకుంటాను అప్పుడు కూడా. ఐ సెక్యూర్డ్ 131 ర్యాంక్ దాంట్లో. ఇంటర్వ్యూలో నాకు 190 వచ్చింది. అప్పుడు నాకు ఆంధ్రప్రదేశ్ క్యాడర్ వచ్చింది రీసెంట్లీ నాకు ఫారెస్ట్ సర్వీస్లో. సో ఐఎఫ్ఐఎస్ వచ్చిన తర్వాత ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే ఇట్స్ ఏ వెరీ గుడ్ సర్వీస్ యాక్చువల్లీ. అంటే చాలామంది అంటారు బెటర్ దాన్ సమ్ ఆఫ్ ది సెంట్రల్ గ్రూప్ ఏ సర్వీసెస్ ఆల్సో. సో అది వచ్చిన తర్వాత ఐ గాట్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఇంకోటి ఏంటంటే పక్కనే ఆంధ్రప్రదేశ్ క్యాడర్ వచ్చింది కాబట్టి ఇంకేంది మనకి ఇది లేకుంటే ఏదైనా సారీ సర్వీస్లోనే వెళ్ళిపోతానని అనిపించింది. మేబీ ఆ కాన్ఫిడెన్స్ ఐ క్యారీడ్ ఇట్ ఇన్ ఇంటర్వ్యూ ఆల్సో. ఇంటర్వ్యూలో మార్క్ లేకుండా ఏం కాదు, నాకు ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఉంది, ఏంది హ్యాపీలీ ఐ కెన్ సర్వ్ దేర్ అని అనుకున్నా. మేబీ ఆ కాన్ఫిడెన్స్ వల్ల నాకు మేబీ 205 రావచ్చు ఒక రీజన్. సో అంతే అండి, ఫారెన్ సర్వీస్ ఇస్ ఏ గుడ్ సర్వీస్ అని చెప్తాను. అంటే చాలామందికి అవేర్నెస్ లేదు ఫారెస్ట్ సర్వీస్ గురించి. అంటే మేబీ సిఎస్సి రిజల్ట్ వచ్చిన తర్వాత పబ్లిసిటీ మొత్తం సిఎస్సి దగ్గర వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫారెస్ట్ సర్వీస్ రిజల్ట్ ఉంది 2-3 daysలో. దానికి ఎవరు తెలియదు, మనమే చెప్పుకోవాలి నేను ఫారెస్ట్ సర్వీసెస్ అని ఆఫీసర్ అని. సో థ్యాంక్ యూ, ఇట్ వాజ్ ఏ గుడ్ ఇంటరాక్టింగ్ విత్ యూ యాక్చువల్లీ.